హాయ్ అండి, వెల్కమ్ టు నివీస్ కిచెన్ అండ్ హెల్త్ టిప్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక గిన్నెలోకి మైదా పిండి తీసుకోండి. ఇది ముందు రోజు నైటే కలిపి పెట్టాలండి. మార్నింగ్ టిఫిన్ చేసుకోవాలంటే ముందు రోజు నైటే కలిపి ఉంచండి. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అంతా. నేనైతే 3 కప్స్ మైదా తీసుకుంటున్నానండి. మేము 4 మెంబర్స్ ఉన్నాము. అందులోకి సాల్ట్ తీసుకోండి. తర్వాత 3 కప్స్ మైదాకి 1 కప్ పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగు వేసుకోండి. పెరుగు మైదా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని అవసరం ఉంటే కొన్ని వాటర్ పోసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోండి. బోండాలు రౌండ్గా స్మూత్గా రావాలంటే కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. తర్వాత మూత పెట్టుకొని నైట్ మొత్తం ఉంచండి. నెక్స్ట్ డే మార్నింగ్ అందులోకి కొంచెం జీలకర్ర, వంట సోడా వేసుకోండి కొంచెం. తర్వాత అది మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి. వంట సోడా బాగా మిక్స్ అవ్వాలండి. వంట సోడా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. అందులోకి ఆయిల్ తీసుకోండి. బొండాలు మునిగేంత వరకు ఆయిల్ ఎంత కావాలో అంత తీసుకోండి. హై ఫ్లేమ్ పెట్టి వేడి చేశాక మళ్ళీ సిమ్లో పెట్టుకోండి వేసుకునేటప్పుడు. ఇలా రౌండ్గా చిన్న వేసుకోండి. పెద్ద వేసుకుంటే లోపల ఉడకకుండా బాగుండదు. ఎక్కువ వేసుకోకండి. ఎక్కువ వేసుకుంటే ఒకదానికి ఒకటి టచ్ అయ్యి బాగుండదు. తర్వాత అవి ఈవెన్గా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. అలా కలపకపోతే వన్ సైడ్ బ్రౌనిష్ కలర్ అవుతుందండి. మళ్ళీ ఇంకొక సైడ్ వైట్గానే ఉంటుంది. అందుకోసమని బాగా కలుపుకోండి వాటి. పల్లీ చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకోండి. దాంట్లోకి పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోండి బాగా. పల్లీలు మాడిపోతే టేస్ట్ బాగుండదండి. అందుకోసమని ఈవెన్గా ఫ్రై చేసుకోండి పల్లీలు అన్నిటిని. తర్వాత అందులోకి 4-5 పచ్చిమిర్చి వేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి అవి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దాంట్లోకి 2 వెల్లుల్లి, కొంచెం చింతపండు, ఒక 3 పీసెస్ ఎండు కొబ్బరి వేసుకోండి. తర్వాత సాల్ట్ వేసుకోండి. నేను రాక్ సాల్ట్ వాడుతున్నాను. తర్వాత కొంచెం ధనియాల పొడి, కొన్ని వాటర్, ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా. తర్వాత అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకోండి. కొంచెం పోపు గింజలు, కరివేపాకు వేసుకోండి. దాంట్లోకి నేను ఒక 3 రెమ్మలు తీసుకుంటున్నాను. అవి వేగాక కొంచెం చిటికెడు వేసుకోండి పసుపు, సరిపోతుంది. తర్వాత మిక్సీ పట్టిన మిక్చర్ అంతా అందులో వేసి జార్లో వాటర్ పోసి అదంతా క్లీన్ చేసుకొని అందులోకి వేసుకోండి. అంతే అండి, పల్లి చట్నీ కూడా అయిపోయింది.
సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు వేసుకొని సర్వ్ చేసుకొని తినేయండి.